రాబోయే రోజుల్లో మన ఇళ్లలోని కరెంట్, మనం వాడే ఇంటర్నెట్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ దేని మీద నడుస్తాయో తెలుసా? న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి మీద. ఇటీవల మన ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా యురేనియం నిల్వలను మన దేశానికి ఎగుమతి చేసుకునేలా ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. దీని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ SMRs అనే పదం తెగ వినిపిస్తోంది. అసలు ఈ SMRs అంటే ఏంటి? మన దేశానికి యురేనియం ఎందుకంత ముఖ్యం? ఒకప్పుడు అణు పరీక్షలు చేసినందుకు మనల్ని ఒంటరి చేసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు మనతో ఎందుకు చేతులు కలుపుతున్నాయి? ఇండియాస్ ఎనర్జీ నీడ్. ముందుగా మనకి అసలు న్యూక్లియర్ పవర్ ఎందుకు కావాలి? గల్ఫ్ దేశాల మీద ఆంక్షలు పడినా, సముద్ర మార్గాల్లో ఏ చిన్న గొడవ జరిగినా మనకు చమురు, గ్యాస్ రావడం కష్టమవుతోంది. ఇలా వేరే దేశాల మీద ఆధారపడడం ఎప్పుడైనా ప్రమాదమే. పైగా భవిష్యత్తులో రాబోయే భారీ డేటా సెంటర్లు, AI ప్రాజెక్టులకు నిరంతరం కరెంట్ అవసరం. బొగ్గు వాడితే కాలుష్యం పెరుగుతుంది. అందుకే ఎకో ఫ్రెండ్లీగా నిరంతరంగా కరెంట్ ఇచ్చే అణుశక్తి మనకు చాలా ముఖ్యం. 2047 కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ను ఉత్పత్తి చేయాలన్నది మన దేశ లక్ష్యం. ప్రపంచ స్థాయిలో చూసుకుంటే అమెరికా అత్యధికంగా న్యూక్లియర్ కరెంట్ ఉత్పత్తి చేస్తోంది. ఫ్రాన్స్ అయితే తమ దేశానికి కావలసిన 67% కరెంట్ దీని నుంచే తీసుకుంటోంది. రష్యా ఈ టెక్నాలజీలో ఎప్పటి నుంచో కింగ్. ఇక చైనా అయితే ఏకంగా ఈ చిన్న సైజు రియాక్టర్లు SMRs ను నిర్మించడంలో అత్యంత వేగంగా దూసుకుపోతోంది. మరి మన సంగతి ఏంటి? మన అణుశక్తి ప్రయాణం ఈనాటిది కాదు. స్వతంత్రం రాగానే హోమీ జహంగీర్ బాబా గారు ఒక అద్భుతమైన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. మన దేశంలో యురేనియం తక్కువ, థోరియం ఎక్కువ. అందుకే ముందుగా బయట నుంచి యురేనియం తెచ్చుకుని వాడటం, తర్వాత మన దగ్గర మెండుగా ఉన్న థోరియంతో కరెంట్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాన్ ఉద్దేశం. కానీ 1974లో మన పోఖ్రాన్ లో మొదటి అణు పరీక్ష చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అప్పటి వరకు మనకు సాయం చేసిన అమెరికా, కెనడా లాంటి దేశాలు మనల్ని దూరం పెట్టాయి. ఇండియాకు ఎవరు యురేనియం ఇవ్వకూడదని ఏకంగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనే గ్రూప్ నే ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత 1998లో మనం మళ్లీ అణు పరీక్షలు చేసినప్పుడు మరిన్ని ఆంక్షలు పడ్డాయి. ప్రపంచం మొత్తం మనల్ని ఒంటరి చేసింది. కానీ ఆ కష్టకాలంలో కూడా ఇద్దరు స్నేహితులు మనకు తోడుగా నిలబడ్డారు. ఒకరు రష్యా, ఇంకొకరు ఫ్రాన్స్. రష్యా సహకారంతోనే మనం తమిళనాడులోని కూడంకుళం న్యూక్లియర్ ప్లాంట్ ను నిర్మించుకున్నాం. ఫ్రాన్స్ అయితే మన అంతరిక్ష, రక్షణ రంగాల్లో సాయం చేస్తూనే వచ్చింది. ఎట్టకేలకు 2008లో ఒక అద్భుతం జరిగింది. అమెరికాతో చేసుకున్న సివిల్ న్యూక్లియర్ ఒప్పందం వల్ల మనకు NSG పర్మిషన్ దొరికింది. అంటే మళ్లీ ప్రపంచ దేశాల నుంచి యురేనియం కొనుక్కునే అవకాశం మనకు వచ్చింది. ఫ్రాన్స్ సహాయంతో మహారాష్ట్రలోని జైతాపూర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్రాజెక్ట్ కట్టాలని ప్లాన్ చేశాం. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేశాం. 2010లో సివిల్ లయబిలిటీ యాక్ట్ అనే చట్టం తెచ్చాం. భోపాల్ గ్యాస్ ప్రమాదం లాంటిది మళ్లీ జరిగితే పరికరాలు సప్లై చేసిన వాళ్లే బాధ్యత వహించాలి అని ఆ చట్టం చెబుతోంది. దీంతో భయపడిపోయిన విదేశీ ప్రైవేట్ కంపెనీలు మన దేశంలోకి అడుగు పెట్టలేదు. ఒక్క రష్యా ప్రభుత్వ కంపెనీలు మాత్రమే వచ్చాయి. అందుకే జైతాపూర్ ప్రాజెక్ట్ ఇంకా పేపర్ల మీదే ఉండిపోయింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మన ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఈ అడ్డంకులన్నీ తొలగిస్తూ ఇటీవల శాంతి బిల్ 2025 అనే కొత్త చట్టాన్ని పార్లమెంటులో పాస్ చేసింది. పాత కఠిన చట్టాలను తీసేసి ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి వచ్చేలా దారులు తెరిచింది. అంతేకాదు 2025-26 బడ్జెట్ లో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ SMRs కోసం ఏకంగా 20,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంతకీ SMRs అంటే ఏంటంటే, సాధారణంగా పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ కట్టాలంటే 1000 కోట్లు 10 ఏళ్ల సమయం పడుతుంది. కానీ ఈ SMRs చిన్నవిగా ఉంటాయి. వీటి పార్ట్స్ ను ఫ్యాక్టరీలోనే తయారు చేసి డైరెక్ట్ గా ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇవి చాలా సురక్షితమైనవి. ఒకప్పుడు బొగ్గుతో కరెంటు తీసిన పాత ప్లాంట్ల స్థానంలో వీటిని ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ SMRs ద్వారా 2033 కల్లా కనీసం 5 రియాక్టర్లను మన దేశీయ టెక్నాలజీతోనే నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. శాంతి చట్టం వల్ల ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల ప్రైవేట్ కంపెనీలు కూడా మనతో కలిసి పనిచేస్తాయి. ఒకప్పుడు అణు పరీక్షలు చేసినందుకు మనల్ని వెలివేసిన ప్రపంచమే ఈ రోజు మన ఎనర్జీ మార్కెట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ శాంతి చట్టం మరియు SMRs మన దేశ భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి. మన దేశం బొగ్గు మీద ఆధారపడటం తగ్గించి ఈ న్యూక్లియర్ ఎనర్జీ వైపు అడుగులు వేయడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది మన దేశాభివృద్ధికి ఎంత ముఖ్యమో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఒక నాలెడ్జ్ఫుల్ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.